లివర్లో లైట్గా కొంచెం ఉప్పు వేసి దీంట్లో మజ్జిగ వేసేస్తాం. ఇది వేరే దేశాల్లో గూస్ లివర్ అని మనకి రకరకాల లివర్స్ తింటారు. అయితే చికెన్ లివర్కి గూస్ లివర్కి తప్పకుండా చేయాల్సిందే. మటన్ లివర్లో చేదు రావడం చాలా తక్కువ, కానీ అది కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా లివర్ని మజ్జిగలో కొంచెం యాసిడిక్ ఏ దాంట్లో అన్న వేసేసి దాన్ని కొంచెం సేపు ఇలా వదిలేయండి. చూడండి, ఇది ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చుకున్న లివర్ అయితే ఈ మజ్జిగ తెల్లగా ఉన్నది కూడా కొంచెం ఎర్రగా అయిపోతుంది. ఆల్రెడీ ఇది చూడండి పింక్గా ఉంది. అయితే ఇది ఇంప్యూరిటీసే కాదు, దాంట్లో ఆ చేదు గుణం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది. సో ఇలా కొంచెం సేపు పెట్టుకుందాం. మరి చింత చిగురు మనం ఎక్కువ కుక్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే చింత చిగురిని లివర్ వేసినప్పుడే వేసేస్తారు. అలా చేసుకోవడం వల్ల మన ఆ చింత చిగురు రంగు మారిపోతుంది. మనం లివర్ 80% ఉడికిన తర్వాతే మన చింత చిగురు వేసుకుంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. లివర్ ఇలా వేపుళ్ళ చేసుకునేటప్పుడు కొంచెం నూనె మనం వేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడి దాంట్లో ఆ మంచి సువాసన బయటకు వచ్చినప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసి దీన్ని స్లోగా వేయించుకుందాం. ఇది వేగేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఆహా, చూడండి. అయితే ఉల్లిపాయలు మనకి లైట్గా కలర్ రావాలి, మరీ ఎక్కువ వద్దు. లైట్గా కలర్ ఆ వచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు ఆ మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు నేను తుంచి వేసేసుకుంటాను. ఇలా కరివేపాకు తుంచి వేసుకొని పసుపు, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఆ గుజ్జుకి మనకి బాగుంటుంది. ఆ వేగినప్పుడు మంచి ఆ ఫ్లేవరు, టేస్టు ఆ ఉల్లిపాయలతో పాటు ఆ చింత చిగురు లివర్కి రావడం కోసం కొంచెం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా వేగుతూ ఉంటేనే లివర్ నాకు చాలా ఇష్టం. నాకు చికెన్ లివర్ కూడా ఇష్టం. ఇంట్లో చికెన్ ఎప్పుడన్నా తీసుకొచ్చి చేసినప్పుడు ఆ లివర్ వేసి చేస్తారు. అది ఇంట్లో ఇంకెవ్వరూ తినరు, నాకు మాత్రమే పెడతారు. ఎందుకంటే నేను ఇష్టంగా తింటానని చెప్పేసి. ఇలా లైట్గా ఇలా వేయించుకుంటున్నప్పుడు కొంచెం కలర్ వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము లివర్ వేసుకోవాలి. ఆ లివర్ని మనం మజ్జిగలో ఇలా నానబెట్టేసి పెట్టాను. ఈ నీళ్ళని తీసేసి ఒక్కసారి కడిగి అప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా అన్నీ చక్కగా వేగిన తర్వాత మనం కడిగేసుకున్న లివర్ని ఇందులో వేయండి. ఇప్పుడు ఈ లివర్ 80% ఉడకాలి. మటన్ ముదురుంటుంది, చికెన్ ముదురుంటుంది అంటాం, కానీ లివరు మనకి ఎక్కువ టైం పట్టదు. కాబట్టి మటన్ కర్రీలో వాటిలలో లివర్ వేసేటప్పుడు కూడా మటన్ అంతా ఉడికిన తర్వాత మనం వేసుకుంటాం. కానీ ఈ లివర్ ఇప్పుడు కూడా 80% ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. ఎందుకంటే లివర్ ఉడకడానికి మనకి ఒక 10 నిమిషాలు పడుతుంది. 4-5 నిమిషాలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలాలు వేసి లైట్గా వేయించండి. నా ఫేవరెట్ డిష్, మా ఇంట్లో కూడా మా ఫాదర్కి చాలా ఫేవరెట్ డిష్. చూడండి, ఇలా కొంచెం సేపు ఆ మసాలాలు వేగిన తర్వాత దీంట్లో నీళ్లు వేయండి. మరీ ఎక్కువ నీళ్లు వేయకండి, ఎందుకంటే తర్వాత దీన్ని మనం వేపుళ్ళ మార్చుకోవాలి. మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకోండి. చెప్పాను కదా, అది 80% ఉడికిన తర్వాతే మనం చింత చిగురు వేసుకోవాలి. కానీ ఈ చింత చిగురిని మా ఇళ్ళల్లో చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అంటే ఆ చింత చిగురు తీసుకొచ్చిన తర్వాత లైట్గా ఆరబెట్టి ఒక చాట తీసుకొని దాంట్లో ఉన్న ఒక్క కొమ్మ కూడా రాకుండా దాన్ని స్లోగా చాట మీద ఇలా అంటే ఆ లేతటి ఆకు వచ్చేది. కేవలం అదే వేశారు. మనకి అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. కానీ దీన్ని సింపుల్గా కాడలు లేకుండా అన్నీ తీసేసి లేతగా ఉన్న ఆకు మాత్రమే తీసుకున్నాను. ఆ కాడలు అవన్నీ తీసేసాను. సో దీన్ని మనం చాప్ చేసి వేసుకుందాం. ఈ చింత చిగురిని తీసుకోండి. ఈ ఆకుని మీరు ఫైన్గా చాప్ చేసేసుకోండి. సింపుల్గా ఇలా చాప్ చేసేసి కూడా వేసుకోవచ్చు. కానీ ఆకుని ఫుల్గా ఆకులాగా వేయకండి, మనకి పర్ఫెక్ట్గా రాదు. చిన్నగా చాప్ అయితేనే మనకి అది కోటింగ్. ఎందుకంటే
చింత చిగురు ఏదైతే ఉందో మనము వేయించుకునేటప్పుడు ఆ లివర్కి చక్కగా పట్టుకొని ఉంటుంది. అదే కనుక ఫుల్ ఆకు ఉందనుకోండి మనకి సెట్ కాదు. కాబట్టి దీన్ని ఫైన్గా చాప్ చేసి తర్వాత ఈ లివర్ 80% ఉడికిన తర్వాత ఇందులో వేసుకుందాం. 7-8 నిమిషాలు అయిపోయింది. మేము హోటల్లో లివర్ కుక్ చేసేటప్పుడు రొయ్యలు ఎలా కుక్ చేస్తామో అలా గ్రిల్ చేసేసి సన్నగా కట్ చేసి ఇస్తాం. కానీ ఇండియన్ స్టైల్లో కుక్ చేసేటప్పుడు మాత్రం 10 నిమిషాలు కుక్ చేస్తాం. కానీ లివర్ని కూడా చాలా జాగ్రత్తగా కుక్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్లో చాలా వేరే విదేశీయులు లివర్ తింటారు. అందుకే మీరు 5 స్టార్ హోటల్లో వెళ్తే తప్పకుండా లివర్ బ్రేక్ఫాస్ట్ బుఫేలో ఉంటుంది. సో ఇందులో ఆ నీళ్లు శాతం అంతా తాకింది. దీంట్లో ఆ లివర్లోని ఫ్లేవర్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కారం వేద్దాం. ఆహా, ఆ కారం వేసేసి ఇప్పుడు మన చింత చిగురు చూడండి సన్నగా కట్ చేసుకున్నాను. ఈ చింత చిగురుని ఇందులో వేసేసుకోండి. మన పూర్వీకులు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి అందులో ఉన్న శక్తిని ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది అని ఇప్పుడు సైంటిఫిక్గా మనోళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఈ వైటమిన్ సి అలాగే ఐరన్ అబ్జార్ప్షన్కి చాలా మంచిదనేసి చింత చిగురు వేసేసి ఇప్పుడు లైట్గా వేయించుకోండి. నేను స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం లైట్గా నూనె కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ చింత చిగురు ఇది కుక్ అవుతూ అందులో నుంచి నూనె బయటికి రావాలి. ఆ నూనె బయటకు వచ్చినప్పుడు తింటే చాలా బాగుంటుంది. చింత చిగురుతో మటన్ చేస్తే మటన్ ముదురుగా ఉంటే వేస్ట్ అయిపోతుంది. మటన్ పర్ఫెక్ట్గా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు చింత చిగురేసి లైట్గా వేయించుకోండి. దాన్ని మించిన టేస్ట్ మరొకటి ఉండదు, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఏప్రిల్ మే నెలలో మనకి చింత చిగురు బాగా మార్కెట్లో వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. కానీ చాలామంది ఆ ఉండడం తెలియక చేయట్లేదు. మరొకటి ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు చింత చిగురు దొరికితే తప్పకుండా కొనుక్కొచ్చుకోండి. ఈ ఎండాకాలంలోనే మనకు దొరుకుతుంది. సో చింత చిగురు తెచ్చుకొని చక్కగా వేయించండి. ఇప్పుడు చూడండి స్లోగా మెరుస్తూ ఇందులో నుంచి నూనె బయటకు వస్తుంది. అలాగే ఆకు కూడా కుక్ అయిపోయి మన లివర్ ముక్కల్ని చక్కగా ఇలా హగ్ చేసుకున్నట్టు ఉంటుంది. దీన్ని మీరు చపాతీలతో తినండి, అన్నంతో తినండి, దేంతో తిన్నా అదిరిపోతుంది. లాస్ట్లో చక్కగా వేగుతుంది. ఎక్కువసేపు కూడా వేయించాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేదు. కానీ ఉప్పును మాత్రం 2-3 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఆ పులుపు ఉన్నప్పుడు మనకి ఉప్పు అడ్జస్ట్మెంట్ కొన్నిసార్లు తెలియదు. కాబట్టి నేనైతే చాలా కొంచెం వేసుకొని తినేసేవాడిని. సో చూడండి ఇప్పుడు మెరుస్తూ మనకి పర్ఫెక్ట్. ఇలా లివర్ ఫ్రై ఒక్కసారి చేసుకున్నారనుకోండి మీ ఇంట్లో ఫేవరెట్ అయిపోతుంది. ఈ సీజన్లో మొత్తం లివర్ తీసుకొచ్చి మటను, అంతేకాకుండా చింత చిగురు పప్పు చేసుకున్నా చాలా బాగుంటుంది, మటన్తో బాగుంటుంది, చింత చిగురు రొయ్యలు చేసుకున్నా బాగుంటుంది, చికెన్తో చేసుకున్నా బాగుంటుంది. కానీ సీ ఫుడ్ లివర్ తోటి నెంబర్ 1 సూపర్గా ఉంటుంది. కొంచెం నూనె బయటకు వచ్చేదాకా ఆగి వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్గా వేగింది, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. అంతే, స్టవ్ కట్టేయండి, వేడిగా వడ్డించేసుకోవడం. చూడండి నిజంగా అదృష్టం ఉండాలి. లివర్ చింత చిగురుతో వేపుడు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా లివర్ని చూపించిన విధంగా కొంచెం ఉప్పు మజ్జిగ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని కడిగేసి ఆ లివర్ని మనం కుకింగ్ లో వాడుకోవాలి. ఈ డిష్ చేయడానికి ముందుగా పాన్ లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా కలర్ వస్తున్నప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. వేగిన తరువాత ఇందులో లివర్ ముక్కలు వేసి కలిపి తరువాత దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసి నీళ్లు కూడా కొంచెం పోసి 8 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత కారం వేసి దాంతో పాటు సన్నగా తరిగిన చింత చిగురు కూడా వేసి వేయించుకోవాలి. తగినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మనకి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసి వేడిగా రొట్టెలతో, అన్నంతో, పులావులతో దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.